సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు 2026-27 బడ్జెట్పై బహిరంగ చర్చకు రండి అంటూ ప్రతిపక్షాలకు పిలుపునివ్వడం చర్చానీయాంశంగా మారింది. ఫిబ్రవరి 21 జెడ్పీహెచ్ స్కూల్ తిరువూరు నందు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. బడ్జెట్పై చర్చకు జనసేన బీజేపీని కూడా ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాలను కొలికపూడి చర్చకు ఆహ్వానించారు. కొలికపూడి పిలుపును ప్రతిపక్షాలు స్వాగతిస్తాయా? ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వెళ్తుందా? జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పాల్గొనే అవకాశం ఉందా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారి విషయానికి వచ్చే వరకు అతను వాట్సాప్లో స్టేటస్ పెట్టినా లేదు, ఫేస్బుక్లో పెట్టినా లేదు, బహిరంగ సభల్లో మాట్లాడినా లేదు, ఇంకెక్కడ ఏ విధంగా ఎక్కడ మాట్లాడినా కానీ ఏదో ఒక చర్చ ఉండే విధంగా 10 మంది చర్చించుకునే విధంగా అతను మాట్లాడే విధానం కానీ అతను పెట్టే స్టేటస్లు కానీ ఉంటాయి అనేది గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక వార్తను కూడా ప్రత్యేకంగా సర్కార్ ఇండియా న్యూస్ నుండి ఇవ్వడం జరిగిన నేపథ్యం. ఇదే పరిస్థితుల్లో ఇవాళ ఫిబ్రవరి 21వ తారీఖు తిరువూరు జెడ్పీహెచ్ హై స్కూల్లో ఒక చర్చ జరగబోయే పరిస్థితి కనపడతా ఉంది. చర్చకు రండి అంటూ మరి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆహ్వానించిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఈ చర్చ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ విషయంలో మరి ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది బడ్జెట్ విషయంపై మరి విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు మరి ఈ బడ్జెట్పై బహిరంగ చర్చ అనే విధంగా మరి రండి, బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీరు రండి అనే విధంగా మరి వాట్సాప్ స్టేటస్ పెట్టడం జరిగింది. ఆ విధంగా పోస్టులు పెట్టడం జరిగిన నేపథ్యం. అయితే ఫిబ్రవరి 21 సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు తిరువూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నేను అందుబాటులో ఉంటా. ఎవరైనా రావచ్చు, బడ్జెట్ మీద విమర్శ చేసే ప్రతి ఒక్కళ్ళు రావచ్చు, వారికి నేను సమాధానం ఇస్తా అనే విధంగా మరి కొలికపూడి శ్రీనివాసరావు గారు స్పందించిన తీరు కనపడతా ఉంది. అయితే ఈ చర్చకు రండి అనే సందర్భంలో మరి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, సిపిఐ, సిపిఎం కావచ్చు, మరి ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు రండి, ప్రతి ఒక్కళ్ళు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా, బడ్జెట్పై ప్రతి విషయానికి నేను సమాధానం చెప్తా అనే విధంగా ఇక్కడ చెప్పడం జరిగిన నేపథ్యం. అయితే ఇక్కడ ఇదే విషయానికి వచ్చే వరకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు మరి జనసేన, బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉన్న నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం నుండి బడ్జెట్ అనేది మరి ప్రతిపాదించిన నేపథ్యంలో మరి కొలికపూడి శ్రీనివాసరావు గారు జనసేనను, బీజేపీని కూడా మరి రండి అనే విధంగా, బహిరంగ చర్చకు రండి అనే విధంగా మరి పోస్ట్ పెట్టిన విధానాన్ని మరి కొంతమంది దానిపై చర్చించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే బహిరంగ చర్చ అనే విషయానికి వచ్చే వరకు మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మరి వీరు ఎంతవరకు స్పందిస్తారు? కొలికపూడి శ్రీనివాసరావు గారు మరి బహిరంగ చర్చకు రండి అని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పార్టీల వాళ్ళు ఎంతవరకు స్పందిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు? ఆ రోజు 21వ తారీఖు మరి బహిరంగ చర్చకు వెళ్ళేదెవరు, వెళ్ళందెవరు? మరి ఈ బడ్జెట్ మీద మరి చర్చ అనే విషయానికి వచ్చే వరకు విమర్శలు చేసిన వారు మరి ఆ రోజు మరి కొలికపూడి గారు పిలిచిన చర్చకు మరి ఈ పార్టీల నుండి ఎంత మట్టుకు వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్తారా, వైఎస్ఆర్సీపీ నుండి వెళ్తారా, సిపిఐ, సిపిఎం నుంచి వెళ్తారా? మరి అదేవిధంగా జనసేన, బీజేపీని కూడా పిలవటం జరిగింది. మరి జనసేన, బీజేపీ వాళ్ళు కూడా వెళ్తారా? ఇది అనేక రకాలుగా చర్చ సాగుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానాంశంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో స్టేటస్లు కొలికపూడి శ్రీనివాసరావు గారు పెట్టిన స్టేటస్లు కావచ్చు, మాట్లాడిన విధానాలు కావచ్చు, ఇంకొక రకం కావచ్చు, వాట్సాప్ మరి ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్టులు కావచ్చు, ఈ విషయానికి వచ్చే వరకు పార్టీకి వ్యతిరేకంగా,
పార్టీ గైడ్లైన్కి వ్యతిరేకంగా, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, అధినేతకు వ్యతిరేకంగా వెళ్తున్నాడనే విధంగా మరి చర్చ జరిగిన నేపథ్యం. ఆ విధంగా మరి అనేక రాద్ధాంతాలు, అనేక చర్చలు జరిగిన నేపథ్యంలో ఇవాళ కొలికపూడి శ్రీనివాసరావు గారు మరి ఇవాళ నేను ఏ విధంగా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ విధేయుణ్ణి, తెలుగుదేశం పార్టీ నాయకుడిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని అనే విధంగా మరి ఈ బహిరంగ చర్చకు రండి అని చెప్పడంలో ఒక అర్థాన్ని తీసుకొని వచ్చారా అనే విధంగా ఇవాళ చర్చ జరుగుతున్న నేపథ్యం. తెలుగుదేశం పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మరి వీరందరికీ బహిరంగ చర్చకు రండి, జనసేన, బీజేపీ, మరి వైసీపీ, మరి సిపిఐ, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు రండి, నేను బహిరంగ చర్చకు సిద్ధం అనే విధంగా మరి ఈ పెట్టిన పోస్టు కావచ్చు. మరి 21వ తారీఖుకి కొలికపూడి శ్రీనివాసరావు గారు సన్నద్ధం అవుతున్న తీరు కావచ్చు. మరి ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీ విధేయుడిగానే ఉన్నాను, తెలుగుదేశం పార్టీ అధినేత కనుసన్నల్లోనే అధినేత మరి గౌరవ ప్రతిష్టలను కాపాడే విధంగానే, పార్టీ గౌరవ ప్రతిష్టలను కాపాడే విధంగానే టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నాను, టీడీపీ పార్టీ విధేయుడిగానే ఉన్నాను అనే విషయాన్ని మరి తెలియపరిచే విధంగా ఈ చర్చ కొనసాగుతుందా అనేది కొంతమంది నుండి జరుగుతున్నటువంటి చర్చ. ఈ పరిస్థితుల్లో మరి ఇవాళ రేపు 21వ తారీఖు, ఫిబ్రవరి 21వ తారీఖు ఎంతమంది ఎన్ని పార్టీలు వాళ్ళు వెళ్తారు, ఎన్ని పార్టీలు వాళ్ళు మరి ఈ చర్చలో పాల్గొంటారు, మరి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, వెళ్ళని వాళ్ళు ఎంతమంది అనే విధంగా మరి సాగుతున్నటువంటి ఈ చర్చ రేపు 21వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మరి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు రండి అనే విధంగా కొలికపూడి గారు పిలిచిన నేపథ్యంలో మరి అక్కడ జరిగే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మరి ఎంతమంది వెళ్తారు, బడ్జెట్పై ఎంతవరకు మరి చర్చ చేస్తారనేది మరి ఆలోచించదగ్గ విషయం. ఇక్కడ విషయానికి వచ్చే వరకు, బడ్జెట్ విషయానికి వచ్చే వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం మరి అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ అనే విధంగా తీసుకెళ్లే విధంగా బడ్జెట్ను రూపొందించడం జరిగింది. ఆ విధమైన పరిస్థితుల్లోనే ముందుకెళ్ళడం జరిగింది. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఒక ఉన్నతమైన బడ్జెట్ని తీసుకొచ్చారు. అది మరి కేవలం కూటమి ప్రభుత్వానికే సాధ్యం అనే విధంగా మరి కొలికపూడి గారు చెప్పే పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో మరి ప్రతిపక్షాల నుండి కొలికపూడి గారు పిలిచిన విధంగా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, మరి సిపిఐ, సిపిఎం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ మరి చర్చలో పాల్గొని కొలికపూడి గారు చెప్పే విధానంలో మరి వీళ్ళకున్న మరి విమర్శలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా బడ్జెట్పై ఏ విధంగా మాట్లాడతారనే విధంగా మరి ఇవాళ ప్రత్యేక చర్చ జరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మరి 21వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, చర్చ ఏం జరిగింది, దేనిపై ఎవరు స్పందించారు, ఏ విధంగా స్పందించారు, మరి కొలికపూడి గారు చెప్పింది ఏంటి, వాళ్ళు స్వీకరించింది ఏంటి, వాళ్ళు అడిగింది ఏంటి, కొలికపూడి గారు చెప్పింది ఏంటి అనేది మరి ఆ రోజు 6 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది. వేచి చూద్దాం. నమస్తే.